హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఉల్లిపాయ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అవి ఏంటంటే ఈ వీడియోలో మీరు చూడండి. ఉల్లిపాయ ప్రస్తుతం నిత్యావసర వస్తువు. ఈ ఉల్లిపాయ లేకుండా ఏ వంట పూర్తి కాదు. అయితే ఉల్లిపాయలో నల్లటి ఫంగస్ ఇదిగోండి కనిపిస్తుంది. ఇది ఫంగస్ అన్నమాట. కనిపించడం మీరు చాలాసార్లు చూసుంటారు. కొంతమంది ఉల్లిపాయను తింటారు, కొంతమంది ఉల్లిపాయను పడేస్తారు. ఇలాంటి ఉల్లిపాయను తినచ్చా తినకూడదా అని చెప్పి మీకు ఈ వీడియోలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉల్లిపాయ లేనిదే ఏ కూరకు రుచి రాదు. దీనిని జోడించడం వల్ల రుచి పెరగడమే కాకుండా గ్రేవీ ముదురు రంగులోకి మారుతుంది. సలాడ్లో ఉల్లిపాయ లేకపోతే సలాడ్ అసంపూర్తిగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయను ఉడికించడం ద్వారా లేదా పచ్చిగా ద్వారా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలో తగినన్ని పోషకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే పొటాషియము, ఐరన్, కాల్షియము, విటమిన్ B6, అలాగే విటమిన్ D3, విటమిన్ C, ఇవన్నీ పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు లోపల కొన్ని భాగాల్లో నల్ల మచ్చలు కనిపిస్తాయి. దానినే ఫంగస్ అంటారు. ఇదిగోండి ఫంగస్ పట్టిన ఉల్లిపాయ, నార్మల్ ఉల్లిపాయ. ఈ నల్ల మచ్చల్ని ఉల్లిపాయని కడిగేసి తీసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కట్ చేసి పడేస్తూ ఉంటారు అనమాట. అందరికీ తెలియదు ఈ నల్ల మచ్చలు ఏంటో అని చెప్పి నేను వివరంగా చెప్తాను. ఈ ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల రక్తం అదుపులో ఉంటుంది. అలాగే ఎందుకంటే విటమిన్ C అనేది ఎక్కువ ఉంటుంది ఉల్లిపాయల్లో. ఈ ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే రోగనిరోధక శక్తి. అలాగే దీంట్లో ఉన్న పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ను ఉల్లిపాయ అనేది తగ్గిస్తుంది. ఇలా ఉన్న ఉల్లిపాయను తినకండి, ఎందుకంటే చాలా ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. ఈ ఉల్లిపాయను పైన మొత్తం అంతా కడిగేసి నీట్గా కోసుకొని తినండి. ఈ ఉల్లిపాయ తినడం వల్ల మ్యూకర్మోసైసిస్ అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇలా తినడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఉల్లిపాయల్లో కనిపించే బ్లాక్ ఫంగస్ని ఆస్పర్గిల్లస్ నైజర్ అంటారు. ఇది ఎక్కువగా మట్టిలో కనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఫంగస్ ఉన్న భాగాన్ని తొలగించి ఉల్లిపాయను తినడం వల్ల ఏ రకమైన ఫంగస్ అనేది మన లోపలికి దరిచేరదు. రుచి సమస్య ఉన్న వారికి ఈ రకం ఉల్లిపాయను తినడం వల్ల హాని కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారికి కూడా ఈ రకం ఫంగస్ ఉన్న ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. ఉల్లిపాయలు కొనేటప్పుడు వాటిని గుర్తించి ముందుగానే తొలగించుకోవడం మంచిది. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే దాని మీద ఉన్న ఫంగస్ అనేది లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. ఫంగస్ అనేది విషాన్ని కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. తీసుకోవడం వల్ల తలనొప్పి, వికారం, విరోచనాలు, కడుపులో నొప్పి అనే సమస్యలు వస్తాయి. ఉల్లిపాయ లోపలి భాగం నల్లగా ఉంటే తినకండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.